ప్రియ సోదరీ సోదరులారా, అన్ని యుగాల్లోనూ అన్ని వాతావరణాల్లోనూ తన సంతతికి ప్రయోజనకరంగా ఉండటానికి సర్వశక్తివంతుడైన పరమాత్మ ఏర్పరిచిన ఈ మార్గంలో మనం ఎంతవరకు కృషి చేశామనే విషయాన్ని సమీక్షించేందుకు మనం ఇక్కడ మరలా సమావేశమైనాం. విశ్వంలోని నా సోదరీ సోదరులందరూ లయావస్థకు చెందిన రుచిలేని రుచిని చవిచూడాలన్నది నా బలమైన ఆకాంక్ష. అప్పుడు మీరు మన సహజ మార్గ విధానపు సామర్థ్యాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. మనమిప్పుడు జీవిస్తున్న జీవితం జీవితమే కాదు, దీనిని మించి ఆవల మరేదో ఉంది. మనం కేవలం ఆ పరమాత్మకే అంకితమై ఉంటే మనం ముందు ముందు మరికొన్ని మంచి రోజులు చూడగలమని నా విశ్వాసం. పరమాత్మ లేడని మనమెప్పుడూ అనుకోకూడదు. మనం ఉండవలసిన స్థలము, మన జీవితపు ప్రధాన ధ్యేయము పరమాత్మే. మనమందరము తెలుసో తెలియకో దివ్యత్వం వైపు, అనగా మన జీవిత నిజ ధ్యేయం వైపు పయనిస్తున్నాం. ఈ సంగతి తెలిసి పయనించేవాళ్ళు ప్రశాంతంగా ఉన్న నీటిలో ఈదుతున్నటువంటి వారు. తెలియకుండానే పయనించేవాళ్ళు ఎడారి ఇసుకలో చేతులు కాళ్ళు కొట్టుకునేటువంటి వాళ్ల కింద లెక్క. అభ్యాసికి దైవానికి మధ్య గురుదేవులు వారధి వంటి వారు. ఆయన వారిద్దరి మధ్య సంబంధాన్ని ఏర్పరిచేందుకు ప్రయత్నిస్తారు. ఆ పని అయిపోతే తన కర్తవ్యంలో కొంత భాగం పూర్తయినట్లే. జీవితం యొక్క అర్థమేమిటని చాలామంది ప్రశ్నిస్తారు. కొందరు జీవితాన్ని నిరర్థకం అనుకుంటారు. అది ఆత్మహత్య సదృశమైన భావన. జీవితానికి సార్థకతతో పాటు ఒక శక్తి కూడా ఉంటుంది. కొందరు తమలో పరమ పవిత్రంగా ఉంచుకోదలచిన ఎంతో అపురూపమైన దివ్యత్వాన్ని ఈ శక్తి వారికి గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి జీవితానికి ఒక అర్థం ఉంది. ఆధ్యాత్మికత్వం వైపు తిరిగేందుకు అంగీకరించటమే జీవితానికి ప్రారంభం. దీనిలో అత్యున్నత దశ జీవితంలో దాగి ఉన్న జీవితం లేదా జీవితంలోని జీవితం. మనం ప్రవేశింపవలసి ఉన్న ఆ జీవితంలోనికి ప్రవేశించటానికి ప్రయత్నించాలి. మన అభ్యాసమంతా మనల్ని ఆ దివ్య జీవితంలోకి తీసుకువెడుతుంది. నిద్రాణ స్థితిలో ఉన్న మానవుడికి ప్రాణాహుతి ప్రసారం ఒక క్రొత్త జీవితాన్నిచ్చి మానవులకై ప్రత్యేకింపబడిన అత్యున్నత స్థాయికి చేరటానికి అతన్ని తయారు చేస్తుంది. అంతేకాక ప్రగతి మార్గంలోని అడ్డంకులన్నింటినీ చిన్నాభిన్నం చేసి మొత్తం అతన్నే పూర్తిగా మార్చివేస్తుంది. సాక్షాత్కార ప్రాప్తి అంటే నిజమైన అర్థం మరణానికి మరణం లేదా అంతానికి అంతం. ఏ వ్యక్తి అయినా ఈ స్థితిలో లయమైనట్లయితే దారి అతనికి సిద్ధంగా ఉందని అర్థం. భారతదేశంలోనే చాలామందికి ప్రాణాహుతి శక్తి ప్రసారమంటే ఏమిటో తెలియని స్థితికి పరిస్థితులు దిగజారాయి. ఇంచుమించుగా ఇంకిపోయి ఉన్న మూలాధారానికి వెలుగునిచ్చిన వారు నా గురుదేవులే. మానవకోటికి ఆయన ఇచ్చిన సందేశం, ఓ బంధితులారా, ఇప్పుడు విముక్తులు కావడానికి ప్రయత్నించండి. స్వేచ్ఛ అంటే అందరికీ ఇష్టమే. అయితే స్వేచ్ఛ నుండి స్వేచ్ఛ పొందటానికి ప్రయత్నించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అత్యున్నతుడైన గురుదేవులకు సంపూర్ణ సమర్పణ ఫలితంగానే ఈ ఉన్నతతర స్థితి లభిస్తుంది. అనంతత్వంలో లయమైపోవాలని దానితో వేసుకున్న బంధమే వ్యక్తిని ఇతర బంధాల నుండి విముక్తం చేస్తుంది. ముక్తి ప్రాపంచిక బంధాల నుండి మనిషికి స్వేచ్ఛను ప్రసాదించగలదు. వ్యక్తి పరిణామం చెందాలని కోరుకుంటే ప్రకృతి అతనికి సహాయపడుతుంది. వైద్యుడు తాను రోగిని ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నా రోగం తగ్గించటానికి చేదు మాత్రలే ఇస్తాడు. తను నిర్మించిన సృష్టి అంతా తగిన యోగ్యతతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలని పరమాత్మ వాంఛిస్తాడు. అందుకే పరిణామం యొక్క ద్వారాలన్నీ తెరవటానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఇది ప్రకృతి నియమం. ఆడలేక మధ్యల ఓడు అన్నాడనేది ఓ సామెత. చెడ్డది బాధాకరమైందని మనం భావించేదే మన విమోచనానికి దారితీస్తుంది. నా గురుదేవులు కాలేయంలో వ్రణంతో విపరీతంగా బాధపడుతున్నప్పుడు ఆయన బాధను చూసి
కంటనీరు పెట్టిన ఒక శిష్యునితో తన అనారోగ్యాన్ని తాను క్షణంలో బాగు చేసుకోగలనని, అయితే పరమాత్మ నిర్ణయంలో తాను అనవసరంగా జోక్యం చేసుకోవడం ఇష్టం లేదని ఆయన అన్నారు. మనమిప్పుడు నివసిస్తున్న ఈ ప్రపంచం నిజానికి మనకై మనమే చెడగొట్టుకున్నదే. దీనిని చెరసాల అని కూడా అనవచ్చు. మనం చెడు ఆలోచనలు చేస్తూ ఉంటాం. దాని ప్రభావం ప్రపంచంలో ఉంది. మనం నిజానికి చెరసాలలో ఉన్నామనేది నిజమైనా మనం ఆ భావం నుండి బయటపడాలి. నేరస్తుడు జైల్లో ఉంటాడు, జైలు అధికారి కూడా జైల్లోనే ఉంటాడు. మొదటివాడు తాను జైల్లో ఉన్నాడనుకుంటాడు, రెండోవాడు ఆ విధంగా అనుకోడు. బాధలున్నాయంటే అక్కడే ఆనందం కూడా ఉంటుంది. క్రమశిక్షణారహితమైన మనస్సు సృష్టించిన బాధల్ని, కష్టాల్ని మనసుకు చక్కని శిక్షణనివ్వడం ద్వారా వదిలించుకోవచ్చు. సహజ మార్గ సూత్రాలకు మీరు కట్టుబడి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఏదో విధంగా కుటుంబంలోని సభ్యులందరూ ఆధ్యాత్మికత్వాన్ని అవలంబిస్తే ఆ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ప్రపంచంలోని మొత్తం సంపద కంటే అంతరంగ ప్రశాంతత చాలా ముఖ్యం. మనం అంతర్గతంగా అభివృద్ధి చెందితే మనం లోపల బయట ఒకే విధంగా ఉంటాం. ఆ విధంగా స్వచ్ఛత అంతటా రాజ్యమేలుతుంది. తద్వారా మనం ప్రకృతికి కూడా సహాయపడిన వారమవుతాం. నాకు ఎక్కడ చూసినా ఆధ్యాత్మికంగా పేదవారే కనిపిస్తున్నారు. ఈ లోటును భర్తీ చేయడానికి మనం అందరం ప్రయత్నించాలి. మనం ఎంత శ్రమపడినా పుష్పం ఇంకా విచ్చుకోలేదు, మొగ్గగానే ఉంది. మన ప్రయత్నంలో లోపం ఉందని కాదు, కానీ ప్రజలు ఇవ్వవలసినంత సహకారాన్ని అందించటం లేదు. మనకు శక్తి ఉంది, కానీ ఆహ్వానించే వైఖరి లేదు. కాలక్రమేణా అది కూడా పెరుగుతుంది. మన మిషన్ మాటలు ప్రతి చోట ప్రతిధ్వనించినప్పుడు ఇది దాదాపు అన్ని చోట్ల వ్యాపిస్తుంది. త్వరగానో లేదా ఆలస్యంగానో ఇది తప్పక తన ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మన శ్రమ వృధా కాదు. ఒక్కొక్క చినుకే ఎడతెగకుండా పడితే చివరికి అది నదిగా మారుతుంది. మనం సమస్త మానవుల పట్ల సుహృద్భావాన్ని కలిగి ఉండాలి. అప్పుడు శక్తి దానికదే వారివైపు ప్రసరిస్తుంది. ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ఇదే మొదటి మెట్టని నేననుకుంటాను. ఈ పునాదిపైననే ఆధ్యాత్మిక మందిరాన్ని నిర్మించవలసి ఉంది. మానవులందరి మేలు కోసం పనిచేయాలనే మనసు మీకు ఉంటే మీకది సహజంగానే లభిస్తుంది. అయితే ప్రజలు మంచి మార్గాన్ని అనుసరించే విధంగా వారికి బోధ చేయటం మన విధి. మానవాళి మేలు కోసం మీరు ఏదైనా చేస్తే అది మీ కర్తవ్యం అవుతుందే కానీ మీ కోరిక అవదు. మొత్తం ప్రపంచంలోని మానవాళిని ఇముడ్చుకోగలిగినంత విశాల హృదయాన్ని నా గురుదేవులు నాకు ప్రసాదించారు. నా గురుదేవుల సహాయ సహకారాలు నాకు అండగా ఉన్నాయి. గురుదేవుల ఆశీస్సులు భూమిపై అవతరించి తత్ఫలితంగా సహజ మార్గం ప్రతి ఒక్కరిని నిరాశ నిస్పృహల నుండి, దాస్యం నుండి విముక్తులుగా చేసి నిజమైన శాంతి, ముక్తి వైపు మనల్ని ముందుకు తీసుకువెళ్ళుగాక. తథాస్తు.